సీఎం జగన్ కు వస్తున్న జనాదరణ ఎదుర్కోలేకే టీడీపీ బీజేపీతో జతకట్టిందన్నారు పెనుగొండ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉషశ్రీ చరణ్. గోరెంట్ల మండలం మల్లాపురం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉర్దూలో పంచ్ డైలాగులు వేస్తూ ప్రచారాన్ని రక్తి కట్టించారు. ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ అమలు చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కుతుందని, అయితే బీజేపీ మాత్రం 4% రిజర్వేషన్ ఎత్తేసే ప్రయత్నం చేస్తోందని, ఆ పార్టీకి ఓటు వేసి మోసపోవద్దని ఉషశ్రీ చరణ్ బీజేపీ పిలుపునిచ్చారు. మళ్ళీ మనము ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే వాలంటీర్ ద్వారా ఇంటి వద్దకు పెన్షన్ అయితే ఏమి, చేయూత అయితే ఏమి, అమ్మఒడి అయితే ఏమి, అదేవిధంగా అన్ని సంక్షేమ పథకాలు కూడా మీ ఇంటికే వస్తుంది, మీ ఇంటి దగ్గరికే వస్తుంది. జగనన్నని ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మనం చేసుకోవాలి. జగనన్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఒక ఎస్సీ గెలుపు, ఒక ఎస్టీ గెలుపు, ఒక బీసీ గెలుపు, ఒక మైనారిటీ గెలుపు. ఇక్కడ చాలా మంది మైనారిటీస్ మీరు ఉన్నారమ్మా. ఒక్కసారి ఆలోచించండి. బీజేపీతో ఈరోజు టీడీపీ కలిసిపోయింది. మైనారిటీస్ మనమందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు బీజేపీతో టీడీపీ కలిసిపోయింది అంటే వాళ్ళ ఏదైతే వాళ్ళ విచారం ఉంటుందో, మత విద్వేషం ఉంటుందో, దానికి నాంది పలుకుతా ఉంది టీడీపీ పార్టీ. అవునా కాదా? ఇటువంటి పార్టీకి మనం ఓటు వేయాలా? एक बार आप लोगों को एक बार सोचना है, अगर जगन भाई है तो वो मुसलमान के साथ होंगे, अगर बीजेपी और टीडीपी एक होगा तो मुसलमान को साथ नहीं देंगे। है कि नहीं भैया? आप लोगों को सोचना है कि दुश्मन एक हो गए। बीसी लो ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాధాన్యత ఇస్తూ మనకే ఒక కార్పొరేషన్ ఫెడరేషన్ ఇచ్చి నడిపిస్తున్నారు. బీసీలందరూ కూడా జగనన్న పల్లకి ఖచ్చితంగా మోయాలి. ఎస్సీలు కూడా చాలా మంది ఉన్నాం. ఎస్సీలకు విజయవాడ నడు కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిలువెత్తిన విగ్రహం పెట్టి ఎస్సీల ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి.